సర్వోపరి చేస్తలేదు సార్. సామరాష్ట్రంగా మా మా హక్కుల కోసం మేము పోరాడుతున్నాం సార్. మా హక్కులు మాకు కావాలి. మా సంస్థలో ఒకే రోజు ఆయన ఉన్న శబ్దం వినబడుతుంది సార్. ఇక్కడ తుపాకీ శబ్దం వినబడి సైనికుడు తప్పించుకుంటాడు. కానీ మాకు అది కాదు సార్. మేము ఆ సైనికుడు వచ్చి ఆ శబ్దం కూడా వినబడదు. మేము దానితో పోరాడుకుంటూ నిత్యం పోరాడుతూ రాత్రి పవళ్ళు ఇలా మా అన్నానికి కార్మికులు ఉన్నారు అంటే వ్యవస్థ నడుస్తుందండి. అన్నానికి కార్మికులు ఉంటుంది సార్. ఖచ్చితంగా ఇది మాత్రం నేను 100% చెప్తున్నాను. ఎందుకంటే ఒక కార్మికుడు ఒక సెక్షన్ నడుస్తుంది, ఒక అధికారి ఉండడు, ఒక లైన్మెన్ అంటే వాళ్ళని అనడం కాదు సార్. వాళ్ళకు కూడా ఇబ్బంది ఉండేది. ఇక్కడ కొరత ఉంది సార్. అలా ఏంటంటే విద్యుత్ సంస్థలో సిబ్బంది కొరత ఉండడం వల్ల వాళ్ళు కూడా ఇక్కడికి అందలేకపోతున్నారు. అందరూ కూర్చోండి మిత్రులు, అందరూ కూర్చోండి. మా ఆర్టీసర్ కార్మికుల సమస్యలపై ధర్నా కార్యక్రమానికి సంఘీభాగంగా వచ్చిన శ్రీ మాజీ మంత్రి వర్యులు జీవన్ రెడ్డి సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. గతంలో మనం ఎన్నోసార్లు పోరాటం చేస్తున్న సమయంలో అప్పుడు సార్ ఎమ్మెల్సీగా ఉన్నారు. అప్పుడు అధికార పార్టీ కూడా కాంగ్రెస్ అధికార పార్టీగా ఉన్నది. సార్ మా సమస్యలు ఈ విధంగా ఉన్నాయని చెప్తే ఒకసారి వాడి వద్ద పీడిఎఫ్ పంపిస్తే దాన్ని ప్రింట్అవుట్ చేసుకొని మండల్లో మన కోసం మన 23,000 కార్మికుల కోసం అధికార పార్టీలో ఉండి కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక జీవన్ రెడ్డి గారే అని చెప్తే ఒక తప్పదు. ఇవాళ ఏ ప్రభుత్వం అనేది కాదు చెప్పంటున్నా. ఎవరు విస్మరించినా కానీ ఆ రాష్ట్రానికి భవిష్యత్తు లేదు అని చెప్పంటున్నా. విద్యుత్ శాఖను విస్మరించినట్టయితే ఆ రాష్ట్రానికి భవిష్యత్తు లేదు అని చెప్పండి. ఉచిత విద్యుత్ అనేది ఏదైతుందో రాష్ట్ర ప్రభుత్వము దానికి అనుగుణంగా నిధులు విద్యుత్ శాఖను భర్తీ చేయాలి. విద్యుత్ శాఖ అనేది ఇవాళ ఏదైతుందో వ్యవసాయ రంగమే కానివ్వండి, ఇతరత్ర ఇవాళ దురవసరాల్లో కూడా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తుంది. ప్రభుత్వం ఏదైతుందో 200 యూనిట్ల వరకు మేము ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పని భావించదవుతుంది. కానీ ఆ 200 యూనిట్ల వరకు ఏదైతే విద్యుత్ సౌకర్యం ఉచితంగా కల్పింప చేయబడడం జరుగుతుందో ఆ టారిఫ్ ఛార్జీలు విద్యుత్ శాఖను భర్తీ చేయవలసిన ఆవశ్యకత ఉన్నది. ఆ భర్తీ చేయబడడం మాత్రమే విద్యుత్ శాఖ బలోపేతమవుతుంది. నేను ఈ మధ్య పేపర్లో గమనించింది. ఈ 1-2 డేస్ క్రితం నిర్మూలన సింగరేణి కొలరీస్ వాళ్ళ జెన్కో ఏదైతుందో జైపూర్ విద్యుత్ ఉత్పత్తి వాళ్ళ ఇన్స్టిట్యూట్ వాళ్ళ విద్యుత్ సరఫరా మనం చేసేది నిలిపేసి రాజస్థాన్ అమ్ముకుంటామని చెప్పిన 10 రూపాయలు పెట్టింది. ఎందుకు పెట్టిండ్రు? మనం కొనుగోలు చేసినటువంటి ఒక విద్యుత్ దానికి కావాల్సినటువంటి ఒక టారిఫ్ ఏదైతే దాని ఛార్జీలు ఆ ఉత్పత్తిదారులు చెల్లించలేకపోవడంతో వాళ్ళు విధిలేక ఏదైతుందో మనకి ఇవ్వలేక మేము రాజస్థాన్ అమ్ముకుంటామని చెప్పి ప్రతిపాదన పెట్టిందంట. ఇవన్నీ ఆలోచిస్తే ఏదైతుందో వీళ్ళు ప్రభుత్వం ఏదైనా కానీ ఒక నిర్మాణాత్మకంగా వ్యవహరించాలి. విద్యుత్ శాఖలో పనిచేసేటువంటి ఒక ఉద్యోగస్తులు హెచ్ఎంబి, ఏఈ, అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్, సూపరింటెండెంట్ ఇంజనీర్ అందరు బాగానే ఉన్నారే. అధికారికంగా ఏదైతుందో ఇవాళ విధులు నిర్వర్తించేటటువంటి వాళ్ళు అందరూ బాగానే ఉన్నారు. ఈ అన్మాన్డ్ ఆర్టిజాన్స్కి వచ్చేవరకు ఏదైతున్నదో వాళ్ళ వేతనం 12,000 అని చెప్పండి. నిజంగా కూడా ఆశ్చర్యం కలుగుతున్నాం. రియలీ ఇప్పుడు 12,000 అంటే ఎంతనమ్మా? రోజుకు 400, రోజుకు 400 అమ్మ అంటున్నా. వాళ్ళు ఎన్నో రీజెస్ కూలీ ఉంటుందమ్మా. జాబ్ కార్డు మీద కూలీ చేస్తారు. గ్రామీణ ప్రాంతం లోపల ఎంత జాబ్ కార్డు మీద కూలీ చేస్తారు. వాళ్ళకి వస్తే రోజు 400 వస్తాయి.
ఈ రివిజన్ కమిషన్ అంటే ఏది ఇస్తుందో వేత భత్యాల సవరణ, పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ఏది ఇస్తుందో మన వేత భత్యాలు సవరించాల్సినటువంటి